Hello everyone, how are you? I hope you are doing well. I hope you are practicing well. మనం ఈ క్లాస్ లో 2+v1 లో 2 పార్ట్స్ చూసాం కదా, చేయడానికి. ఇప్పుడు ఈ రోజు చెప్పబోయే సిచ్యువేషన్ ఏంటంటే చెయ్యమని. చూడండి, చెయ్యమని 2+v1 లో చెయ్యమని. ఓకే, చెయ్యమని అంటే చూద్దాం. మనం అన్ని సబ్జెక్ట్స్ కూడా, మన సబ్జెక్ట్స్ ఏమిటి? ఐ, వి, యు, దే, ఇంకా ప్లూరల్ నౌన్స్ హీ, షీ, ఇట్, ఇంకా సింగులర్ నౌన్స్ ఎవ్రీవన్, సమ్వన్, నో వన్, ఇంకా ఎవ్రీథింగ్, సంథింగ్, నథింగ్ అన్ని కూడా నేను రాయలేదు, మీకు ఐడియా ఉందని నాకు తెలుసు. ఇప్పుడు చూద్దాం. చెయ్యమని. సి, I asked you to come. ఇక్కడ I asked you అంటే నేను నిన్ను అడిగాను. ఏమని? టు కమ్. టు కమ్ అంటే రమ్మని. నేను ఇక్కడ అడిగాను అని కాకుండా చెప్పాను అని అర్థం వస్తుంది. మరి ఎందుకు అని అడిగితే, ఇది ఇంగ్లీష్ వాళ్ళు టోల్డ్ అనే దానికంటే కూడా ఆస్క్డ్ నే ఎక్కువగా యూజ్ చేస్తారు. టోల్డ్ అనేది ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా వాడరు. మనం ఇంకా కొంతమంది వాడుతూ ఉంటారు, కానీ ఇట్స్ నాట్ కరెక్ట్. మాక్సిమం మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే ఐ ఆస్క్డ్ అంటే నేను చెప్పాను అనే సిచ్యువేషన్ లో, నేను అడిగాను అనే దానికి కాదు. ఈ సిచ్యువేషన్ నేను చెప్పాను. ఐ ఆస్క్డ్ యూ టు కమ్, నేను నిన్ను రమ్మని చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ప్లేస్ లో ఏమైనా మార్చుకోవచ్చు, ఈ ఆబ్జెక్ట్ ప్లేస్ లో కూడా ఇంకేమైనా మార్చుకోవచ్చు. చూడండి, ఇక్కడ షీ పెడదాం. షీ ఆస్క్డ్ హర్, లేకపోతే హిమ్. షీ ఆస్క్డ్ హిమ్ టు కమ్. ఆమె అతన్ని రమ్మని చెప్పింది. ఇక్కడ ఆస్క్డ్ అంటే గుర్తుపెట్టుకోవాలమ్మా, మనం చెప్పింది అనే సిచ్యువేషన్ లోనే ఇంగ్లీష్ లో వాడతాము. మనం కరెక్ట్ గా ట్రాన్స్లేట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది ఇంగ్లీష్ సబ్జెక్ట్ కాబట్టి. ఇది మన భాష కాదు, వాళ్ళు ఎలా మాట్లాడారో మనం అలా నేర్చుకోవాలి. సో షీ ఆస్క్డ్ హిమ్ టు కమ్ అంటే ఆమె అతన్ని రమ్మని చెప్పింది. ఇంకా కొన్ని సబ్జెక్ట్స్ ని, ఆబ్జెక్ట్స్ ని మారుద్దాం. ఎవ్రీవన్, ఇటుపక్క ఎవ్రీవన్ పెడదాం. ఎవ్రీవన్ ఆస్క్డ్ హర్ to come. Everyone asked her to come. Everyone అంటే ప్రతి ఒక్కరు చెప్పారు ఆమెని రమ్మని. ప్రతి ఒక్కరు ఆమెని రమ్మని చెప్పారు అంట కదా. ప్రతి ఒక్కరు ఆమెని రమ్మని చెప్పారు అంటే everyone asked her to come. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కమ్మే పెట్టాల్సిన అవసరం లేదమ్మా, మనకు నచ్చిన V1s ని పెట్టుకోవచ్చు. ఇక్కడ సి, everyone asked her to eat. ప్రతి ఒక్కరు ఆమెను తినమని చెప్పారు. అర్థమైందా? everyone asked her to eat అంటే ప్రతి ఒక్కరు ఆమెను తినమని చెప్పారు. అదే గో పెట్టామనుకో, everyone asked her to go. ప్రతి ఒక్కరు ఆమెను వెళ్ళమని చెప్పారు. ఇంటి దగ్గర నుంచి కాదు, ఏదైనా పనికి వెళ్ళమని చెప్పారు అని చెప్పే సిచ్యువేషన్ కావచ్చు. నెక్స్ట్, ఎవ్రీవన్ ఆస్క్డ్ హర్ టు వాక్ ఫర్ సమ్ టైమ్. ప్రతి ఒక్కరు ఆమెని కొద్దిసేపు నడవమని చెప్పారు అంటుంటాం కదా. ఎవ్రీవన్ ఆస్క్డ్ హర్ టు వాక్ ఫర్ సమ్ టైమ్. నెక్స్ట్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఎవ్రీవన్ ఆస్క్డ్ హర్ వేకప్ అందాం అంటే ప్రతి ఒక్కరూ ఆమెని నిద్ర లేవమని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఆమెని నిద్ర లేవమని చెప్పారు. అర్థమైందా? నెక్స్ట్, ఇంకా ఇక్కడున్న సబ్జెక్ట్స్ ని మార్చడం మీకు అర్థమైంది కదా. ఇక్కడంతా సబ్జెక్ట్ ప్లేస్ లో సబ్జెక్ట్స్ ని పెడతాం, ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్ లో ఏమన్నా పెట్టచ్చు. సి, దే ఆస్క్డ్ సమ్వన్ to get water.
దే ఆస్క్డ్ సమ్వన్ టు గెట్ వాటర్. వాళ్ళు ఎవరో ఒకరిని నీళ్లు తెమ్మని చెప్పారు అంటే కదా, వాళ్ళు ఎవరో ఒకరిని నీళ్లు తెమ్మని చెప్పారు. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమైనా మార్చుకోవచ్చు. మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటాను. ఇంకొక 2-3 ఎగ్జాంపుల్స్ చూసాక వీటిని టెన్సెస్ లో ఎలా వాడతామో చూద్దాము. ఇంకా యు ఆస్క్డ్ మీ టు హెల్ప్ దెమ్ అందా. యు ఆస్క్డ్ మీ టు హెల్ప్ దెమ్. నువ్వు నన్ను వాళ్ళకి సహాయం చేయమని చెప్పావు. యు ఆస్క్డ్ మీ టు హెల్ప్ దెమ్ అంటే నువ్వు నన్ను వాళ్ళకి సహాయం చెయ్యమని చెప్పావు. అర్థమైందా? ఇంకా మనం అన్ని టెన్సెస్ లో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఆస్క్డ్ అంటే ఇది సింపుల్ పాస్ట్ లో కదా. సింపుల్ పాస్ట్ కాకుండా ప్రెసెంట్ లో, పర్ఫెక్ట్ ప్రెసెంట్ లో, కంటిన్యూస్ లో, పర్ఫెక్ట్స్ లో, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో అన్నిట్లో యూజ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ ఆస్క్ యూ టు హెల్ప్. హెల్ప్ అందామా, లేకపోతే ఇష్టం ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు. ఐ ఆస్క్ యూ టు రీడ్. ఐ ఆస్క్ యూ టు రీడ్. నేను నిన్ను చదవమని చెప్తాను. అర్థమవుతుందా? నేను నిన్ను చదవమని చెప్తాను అంటుంటాం కదా. అదే దీన్ని సింపుల్ పాస్ట్ లో చెప్పాలంటే ఐ ఆస్క్డ్ యూ టు రీడ్ అంటే ఐ ఆస్క్డ్ యూ టు రీడ్ అంటే నేను నిన్ను చదవమని చెప్పాను. నేను నిన్ను చదవమని చెప్పాను. అదే సింపుల్ ఫ్యూచర్ చెప్పాలంటే ఐ విల్ ఆస్క్ యూ టు రీడ్ లేటర్. నేను నిన్ను తర్వాత చదవమని చెప్తాను. పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాం, ఇప్పుడు నువ్వు చదవకుండా టీవీ చూస్తున్నావంటే తర్వాత నేను చదవమని చెప్తాను అని చెప్తుంటాం. ఐ విల్ ఆస్క్ యూ టు రీడ్. నేను నిన్ను చదవమని చెప్తాను. అదే కంటిన్యూస్ టెన్స్ లో వచ్చాయనుకోండి, ఐ ఆమ్ ఆస్కింగ్ యూ. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ టు రీడ్. నేను నిన్ను నవ్వందాం. ఐ ఆమ్ ఆస్కింగ్ యూ టు రీడ్. నేను నిన్ను ఇప్పుడు చదవమని చెప్తూ ఉన్నాను. నేను నిన్ను ఇప్పుడు చదవమని చెప్తూ ఉన్నాను. జస్ట్ ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ చూద్దాం. జస్ట్ వర్స్ పెడితే చాలు. నవ్వు తీసేసి ఇక్కడ ఏమొస్తుంది, ఎస్టర్డే బై దిస్ టైము, లేకపోతే లాస్ట్ మంత్ బై దిస్ టైము ఏదో ఉంటది. నేను YBTT అన్నాను. సి ఐ వాస్ ఆస్కింగ్ యూ టు రీడ్ yesterday by this time. I was asking you to read yesterday by this time. నిన్న నేను ఈ టైంలో నీకు చదవమని చెప్తూ ఉన్నాను అంటాం కదా. నిన్న నేను ఈ టైంలో నిన్ను చదవమని చెప్తూ ఉన్నాను. అదే మనకి పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పటికి ఐ విల్ బి ఆస్కింగ్ యూ టు రీడ్ టుమారో బై దిస్ టైం. రేపు నిన్ను ఈ టైంలో నేను చదవమని చెప్తూ ఉంటాను. ఐ విల్ బి ఆస్కింగ్ యూ టు రీడ్ టుమారో బై దిస్ టైం. అర్థమైంది కదా. ఇంకా మనకి అన్ని టెన్స్ లో కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఇవి కాకుండా మనము మై మదర్ ఆస్క్డ్ మీ, ఇంకొన్ని డిఫరెంట్ గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. మై మదర్ ఆస్క్డ్ మీ టు గెట్ వెజిటబుల్స్. మై మదర్ ఆస్క్డ్ మీ టు గెట్ వెజిటబుల్స్. మా అమ్మ నన్ను కూరగాయలు తీసుకురమ్మని చెప్పింది. ఓకే. మై సిస్టర్ ఆస్క్డ్ మీ టు డ్రాప్ మై సన్. మా అక్క చెప్పింది నన్ను నా కొడుకుని డ్రాప్ చేయమని. మై బాస్ ఆస్క్డ్ మీ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. మా బాస్ చెప్పాడు నా ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయమని. ఇంకా అమ్మ మనల్ని టిఫిన్ చేయమని చెప్పింది అని చెప్పాలి. మై మదర్ ఆస్క్డ్ మీ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. మై మదర్ ఆస్క్డ్ మీ టు హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా మై మదరే కాకుండా సిస్టర్ ఏమైనా పెట్టుకోవచ్చు. సి హర్ సిస్టర్ ఆస్క్డ్ హిమ్ టు గెట్ చికెన్ బిర్యానీ. వాళ్ళ అక్క అతన్ని చికెన్ బిర్యానీ తీసుకురమ్మని చెప్పింది. లేకపోతే దేర్ పేరెంట్స్ ఆస్క్డ్ దెమ్
టు గెట్ జాబ్స్. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని జాబ్స్ సంపాదించమని చెప్పారు. అర్థమైందా? ఇంకా మనకి ఇష్టం అనమాట ఎన్ని ఆబ్జెక్ట్ ని సబ్జెక్ట్స్ ని మారుస్తూ మీరు కొంచెం ప్రాక్టీస్ చేయండి. బై ఫర్ నౌ.